తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రోటోకాల్, రెఫరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 గంటల్లోపు పూర్తి చేసి సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు. తిరుమల కొండపై వేసవి రద్దీ అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీతో కొండ కిటకిటలాడుతోంది. తిరుమల వెంకన్న దర్శనానికి క్యూ లైన్ పెరిగిపోతోంది. రోజు ఆలయం బయటకు వస్తున్న భక్తుల క్యూ లైన్ తిరుమలలో సాధారణంగా మారింది. దీంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ భావించింది. సర్వదర్శనం సమయాన్ని పెంచడంతో పాటు సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించాలన్న ఆలోచనతో సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలానే వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చింది. ఈ నిర్ణయాలను మే 1 నుంచి జూలై 15 వరకు అంటే దాదాపు 2.5 నెలల పాటు పరిశీలనాత్మకంగా అమలు చేస్తోంది. వేసవి సెలవుల కారణంగా అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ ప్రకటించింది. వీఐపీలను కట్టడి చేసి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్ దర్శన సమయం విషయంలో కీలక మార్పులు చేసింది. అయితే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రం వెసులుబాటు కల్పించింది. స్వయంగా వచ్చే వీఐపీలను మాత్రమే ప్రోటోకాల్ వీఐపీలుగా పరిగణించి అలాంటి వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనమిస్తుంది. అలానే వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లోనూ మార్పులు తీసుకువచ్చింది. బ్రేక్ దర్శన సమయాన్ని కుదించడం ద్వారా సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలోనూ మార్పులు జరిగాయి. ఉదయం 5:45 ప్రోటోకాల్ దర్శనాలు, 6:30 రెఫరల్ దర్శనాలు, 6:45 జనరల్ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 10:15 శ్రీవాణి దాతలు, 10:30 డోనర్స్, 11 గంటలకు టీటీడీ ఉద్యోగుల బ్రేక్ దర్శనాలు ఉంటాయి. అయితే గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేక సేవ కారణంగా ఈ 2 రోజులు మాత్రం బ్రేక్ దర్శనాలు పాత సమయం ప్రకారమే కొనసాగుతాయి.